शुक्लां ब्रह्म विचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. మకర రాశి వారికి రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే, రేవతి నక్షత్రం మీనరాశి కిందికి వస్తుంది. అంటే మీనరాశి లోపల చివరి నక్షత్రం. అలాంటి మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మకర రాశి వారికి ఏమవుతుంది? 3వ స్థానం అవుతుంది రాశి పరంగా మనం చూసినట్టయితే. మకరం, కుంభం, మీనం అంటే 3వ రాశి లోపల శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ఇది చాలా శుభప్రదమైనటువంటి స్థానం. 3వ స్థానం బాగా కలిసి వస్తుంది. రాశ్యాధిపతి శని యొక్క గోచారం చూస్తున్నాం కనుక రాశ్యాధిపతి శుభస్థానంలో సంచరించడము మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఎలాంటి విషయాలలో మనకు పాజిటివ్గా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, మన లోపల కొంత ధైర్యం పెరుగుతుంది.
అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయం లోపల. నేను పనులను హ్యాండిల్ చేయగలుగుతాను, ఈ చేపట్టినటువంటి పని లోపల విజయం చేకూరుతుంది అనేటువంటి ఒక నమ్మకం మీ లోపల ఏర్పడుతుంది. ప్రయాణాలు పెరుగుతాయి. అన్నదమ్ములు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను కలిసి వస్తుంది. అయితే కొంత జాగ్రత్త మటుకు అవసరము. ఇక సంగీత సాహిత్యవేత్తలకు అభివృద్ధి కనబడుతుంది ఈ సమయం లోపల. నైపుణ్యంతో వాళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక శ్రమతో కూడినటువంటి విజయాలు మీకు ఈ సమయం లోపల ఉంటాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల లోపల ఒక స్థిరత్వం ఉంటుంది. అంటే స్థిరమైనటువంటి ఆలోచనతో పూర్వాపరాలను క్షుణ్ణంగా మీరు విశ్లేషించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయి. శుభ సమయము ఈ రేవతి నక్షత్ర సంచారము. మీరు కొంత సహనంతో ఉన్నట్టయితే చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవి. అంటే మకర రాశి వారికి మీనరాశి పరంగా చూసినట్టయితే చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే మకర రాశి అనగానే 3 నక్షత్రాలు వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు. కాబట్టి మన నక్షత్ర పరంగా మనం చూసినట్టయితే ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఈ రేవతి నక్షత్రం యొక్క శని సంచారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తే రాశి పరంగా మీకు 100% బాగుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు, అక్కడ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది కొంత అనుకూలమైనటువంటి సామ్యం. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం నుండి రేవతి నక్షత్రానికి మనం చూసినట్టయితే కొంత ప్రతికూలత కనబడుతుంది. కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడకుండా ఒక ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. సాహసంతో మీరు పనులు ప్రారంభించినప్పటికీ ఆ సాహసం లోపల కూడాను కొంత విచక్షణను మీరు జోడించండి. కొన్నిసార్లు మనము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సాహసంతోనే కానివ్వండి, ఆ సమయంలో ఏదో ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనము విచక్షణను ఉపయోగించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక కొత్త పనులు ప్రారంభించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులోపల కూడాను కొంత మీరు ఓపికతో, ఆలోచనతో మీరు స్టెప్స్ తీసుకోండి. అన్నదమ్ముల యొక్క బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీకు అన్నదమ్ములతో సహాయ సహకారాలు మీకు ఉన్నప్పటికీ వాళ్ళ విషయం లోపల మీకు ఒక ఇండైరెక్ట్గా బాధ్యత అనేటువంటిది పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక పరంగా మీరు ఉంటున్నటువంటి సంఘం పరంగా మీరు ఆలోచించినట్టయితే మీకు మంచి సమయం. నాయకత్వ బాధ్యతలు మీకు పెరుగుతాయి. అంటే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు నాయకత్వ లక్షణాలు బాగా కలిసి వస్తాయి. కమ్యూనిటీ పరంగా మీరు చూసినా కూడాను మీకు ఒక బాధ్యత అనేటువంటిది మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు నెమ్మదిగా, అంటే స్లో అండ్ స్టడీగా మీకు అభివృద్ధి కనబడుతుంది. దాన్ని కొంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అహంభావం అనేటువంటిది తగ్గించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా నా మూలకంగానే అన్ని జరుగుతున్నాయి అనేటువంటిది ఒకటి తీసివేయాలి. నేను నా అనేటువంటిది కాకుండా మీ లోపల ఉన్నటువంటి స్కిల్ను మీరు ఉపయోగించండి, ప్రయత్నాలు చేయండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఇది చాలా అవసరం. రేవతి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లకు రేవతి నక్షత్రంలో శని సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఓపికతో ఉండాలి. అనవసరమైనటువంటి మాటలను తగ్గించుకొని
పక్క ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి, మీకు కొంతవరకు కలిసి వస్తుంది. ఇక రెండవ నక్షత్రము శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వాళ్లకు ఈ రేవతి నక్షత్ర సంచారము బాగా అనుకూలిస్తుంది. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. అంటే రాశి పరంగా బాగుంది, నక్షత్ర ప్రకారంగా కూడాను బాగా ఉంది. నక్షత్ర ప్రకారంగా శ్రవణము రేవతి తార బాగా ఉంది. కాబట్టి రాశి పరంగా నక్షత్రం ప్రకారంగా బాగా ఉన్నప్పుడు మనకు శని మూలకంగా మంచి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఏ విధంగా మనకు శని ఈ సమయం లోపల ఫలితాలను ఇస్తాడు అనే విషయం మనం చూసినట్టయితే, ప్రయాణాలు మీకు ముఖ్యంగా అనుకూలిస్తాయి. చిన్న ప్రయాణాలు కానివ్వండి, ఏ ప్రయాణం టేకప్ చేసినప్పటికీ మీకు తద్వారా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులు, బంధువులు, స్నేహితుల మూలకంగా మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అయితే వాళ్ళ మూలకంగా కొన్ని బాధ్యతలు కూడాను ఉన్నాయి కాబట్టి కొంత ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళండి. సాహిత్యము, సంగీతము, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ స్కిల్ను గమనించి మీరు చేస్తున్నటువంటి పనితనానికి గుర్తింపుగా మీకు అదనపు బాధ్యతలు యాజమాన్యం అప్పజెప్పేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సహనంతో ఉండండి, ఓపికతో పనులు చేయండి. శ్రవణ నక్షత్రం వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కూడాను మకర రాశిలోకి వస్తాయి. మరి ధనిష్ట నక్షత్రం వాళ్లకు ఎలా కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనిష్ట నక్షత్రం కుజుని నక్షత్రం, రేవతి నక్షత్రం బుధుని నక్షత్రం, సమశత్రుత్వంలో ఉంది. రాశి పరంగా బాగా ఉంది, నక్షత్ర ప్రకారంగా సామాన్యంగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. సహజంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు తొందరపడేటువంటి స్వభావం ఉంటుంది. కుజుడు అధిపతి కాబట్టి తొందరగా మీరు రియాక్ట్ అవుతారు, తొందరగా పనులు చేయాలనేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. అది కొన్ని సమయాలలో మీకు బాగా కలిసి వస్తుంది. తొందర నిర్ణయాలు తీసుకోవడం అనేది, ఆ సమయ స్ఫూర్తితో ఉండడం మీకు అనుకూలమే. అయినప్పటికీ కొన్ని విషయాలను మనము ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మూలకంగా సత్ఫలితాలు వస్తాయి. అయితే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ సమయం లోపల అన్నదమ్ములతో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో వ్యాపార విస్తరణకై మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు వెళ్ళినట్టయితే చాలా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లోపల కొంత యాక్టివ్గా ఉండడం చాలా మంచిది. నిర్లిప్తంగా ఉన్నట్టయితే మన పనితనానికి గుర్తింపు లభించదు. కొంత యాక్టివ్గా ఉండడం చాలా అవసరము. ఆవేశంతో నిర్ణయాలు కొంత నష్టాన్ని మీకు చేకూరుస్తాయి ధనిష్ట నక్షత్రం వాళ్లకు. కాబట్టి కొన్ని విషయాలలో మీరు స్నేహితులతో వాగ్వివాదాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తతో ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలిగే అవకాశం బాగా గోచరిస్తుంది. సహనము మీ లోపల క్రమశిక్షణను ఇస్తుంది. సహనము, క్రమశిక్షణ ఈ 2 ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు ఫాలో అయినట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం,
2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. 2వది శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు. పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు. మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి, ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో
అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.